భూమి మీద నుంచి గాలిలోది, భూమి మీద నుంచి నీళ్లలోకి, గాలిలో నుంచి భూమి మీదకి, నీళ్ల మీదకి, నీళ్లలో నుంచి భూమి మీదకి, గాలిలోకి ప్రయోగించగలిగింది. అంటే ముల్లోకాలలో ఎక్కడికైనా సరే ప్రయోగించగలిగినటువంటిది అని గతంలో చెప్పబడే బ్రహ్మాస్త్రం తరహాలోనే భూమి మీద, గాలిలోను, నీళ్లల్లోనూ పనిచేసేటటువంటి బ్రహ్మోస్ మిస్సైల్స్ ఏవైతే ఉన్నాయో భారత్ తయారు చేసి, అందుకే దాని బ్రహ్మోస్ అని పేరు పెట్టింది. బ్రహ్మాస్త్రం తరహా అనమాట. అవి ఇప్పుడు విపరీతంగా డిమాండ్ ఉంది. మొన్న మనం పాకిస్తాన్ కొట్టిన దెబ్బ యాక్యురసీ కరెక్ట్గా 25 బిల్డింగుల మధ్యలో ఏ బిల్డింగ్లో తీవ్రవాదులు ఉన్నారో అక్కడే పేల్చారు. జైషే మహమ్మద్ కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, ఇట్లాంటి తీవ్రవాద సంస్థల సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని కరెక్ట్గా అక్కడే పేల్చారు. అట్లాగే వాళ్ళకి సంబంధించిన ఎయిర్ బేస్లో కరెక్ట్గా ఆ రన్వేలే పేలి. ఇది బ్రహ్మోస్తో కొట్టిన దెబ్బ. అందుకని ఇప్పుడు ఆ బ్రహ్మోస్కి సంబంధించిన డిమాండ్ పెరిగిపోయింది. తాజాగా $450 మిలియన్ బ్రహ్మోస్ డీల్ కోరుతున్నటువంటి పరిస్థితి ఇండియా నుంచి. ఏంటయ్యా అంటే వివిధ దేశాలు, ఇండోనేషియా ఇప్పుడు $450 మిలియన్ సరిపడినటువంటి బ్రహ్మోస్ మిస్సైల్ ఇవ్వమని అడుగుతుంది.